నమస్కారం ప్రజలారా. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని చూసుకుంటే కులగణన అధిక నిధులకే, రిజర్వేషన్లు పెరగాలన్నా గణన జరగాల్సిందే, విద్యా ఉద్యోగ అవకాశాలకు ఇదే మార్గము. సీఎం మంత్రులు తినే సన్నబియ్యమే గురుకులాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం పెడితే జైలే, ప్రజాప్రతినిధులు స్కూల్ను సందర్శించాలి. 11 నెలల్లో అత్యంత సంతోషమిచ్చిన రోజు ఇది. ప్రభుత్వ విజయోత్సవాలకు ఇదే ప్రారంభము. బాలల దినోత్సవ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. చెడు వ్యసనాలకు బానిసలం కాబోమంటూ విద్యార్థులతో ప్రమాణం చేయించిన సీఎం. చూడండి, మనం తినే సన్నబియ్యమే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పెట్టాలని రేవంత్ రెడ్డి సీఎం గారు చేశారు. అలాగే చెడు అలవాట్లకు బానిసం కావద్దంటూ విద్యార్థులతో ప్రమాణం చేయించాడు సీఎం. సమాజం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కులగణన చేపట్టాము. జనాభా దామాస ప్రకారం నిధులు అందాలంటే కులగణన జరగాలి. విద్యా ఉద్యోగి ఉపాధి అవకాశాలు పెరగాలంటే కులగణన జరగాలి. రిజర్వేషన్లు పెరగాలంటే కులగణన జరగాలి. దీనిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మళ్ళీ కుట్రలకు లేపుతున్నారు. వాటిని తిప్పుకొట్టే బాధ్యత విద్యార్థులదే. కులగణన వల్ల ఏ ప్రభుత్వ పథకాలు ఆగవు. ఏ ఒక్క పథకాన్ని తొలగించము. మీకు ఇంకా ఎక్కువ నిధులు కేటాయించడానికి ఈ కులగణన చేపడుతున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కులగణనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో భాగంగా అయ్యేలా చూద్దామని, కేంద్రం మెడలు వంచి కులగణను అందులో చేర్చేలా చూస్తామని రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ బాలల దినోత్సవ కార్యక్రమంలో చెప్పారండి. ఇంకొకటి ఏమిటంటే, బంగారు గనిలో బందీ, మూసిన గనిలో తవ్వకానికి 4,000 మంది, ఆకలి దుప్పలతో అల్లాడుతున్న వైనము, బయటకు వచ్చే మార్గాల బంధు, నేరస్తులకు సహకరించేది లేదని స్పష్టము. దక్షిణాఫ్రికా, నార్త్ వెస్ట్ ఫ్రాన్స్లో ఘటన. చూడండి, బంగారు గనిలో బందీ అంట 4,000 మంది. ఇంకొకటి ఏమిటంటే, నిన్న కొడంగల్లో జరిగిన దీంట్లో లగచర్లపై ఉన్నత స్థాయి విచారణ. పరిగికి అదనపు డీజీ మహేష్ భగవత్, దర్యాప్తు అధికారులను దిశానిర్దేశం. హైకోర్టులో నరేందర్ రెడ్డి క్యాష్ పిటిషన్. రిమాండ్ రిపోర్టులు అంశాల అబద్ధాలు. కేటీఆర్ ప్రోదల్ ఉందని వాంగ్మూలం ఇవ్వలే. కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్లో పట్టం. మా వాళ్ళ అరెస్ట్ అన్యాయం, భూములు లేవు, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యుల ఆరోపణ. చూడండి, నిందితులను పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలిస్తున్న దృశ్యము. హైదరాబాదు పంజగుట్ట, పరిగి వికారాబాద్, లగ్చర్ల ఫార్మా విలేజ్ల అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. దీంతో శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్ రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రాథమిక విచారణలో రాజకీయ కుట్ర కోణం వెలుగు చూడడంతో ఆధారాలు పకడ్బందీగా ఉండేలా అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని మహేష్ భగవత్ గారు చెప్పారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో లగ్జర్ల మహిళలతో మాట్లాడుతున్న కేటీఆర్, కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే, వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే లగ్జర్ల ప్రజలు సమాధానం చెప్పారు. తప్పేంటి? ఫార్మాసిటీని ఆపేది ఎవరంటూ గిరిజన రైతులపై తిరుపతి రెడ్డి బూతులు. సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూముల్ని సీఎం బంధువులకి ఇవ్వాలనేదే ప్రణాళిక. రేవంత్ ప్రైవేటు సైన్యంగా కొందరు ఐపీఎస్లు విఫలము. సీఎం వైఫల్యాలు వారసత్వం చేస్తాము. ఏడాది పాలనకు -10 మార్కులు. బావమరిది అమృత్ కాంట్రాక్టర్పై న్యాయ విచారణకు రేవంత్ సిద్ధమా? అది కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. 11 నెలల నుంచి ప్రభుత్వం పని వదంతులు, ఇచ్చిన కాలం మాటలు
చెవులు కొరకడమే. నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతికి అంతకన్నా చేయలేదు. గతంలో మోడీని ఉద్దేశించి మోడియో జోడియో ఏం పీక్కుంటావో పీక్కో అన్నాను. నా నిజాయితీకి ఉన్న ధైర్యమే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే చెప్తున్నా. చిట్టినాయుడు ఏం పీక్కుంటావో పీక్కో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. చూడండి, చిట్టినాయుడు ఏం పీక్కుంటావో పీక్కో అని మన కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని అంటున్నారు. కాళోజీ క్షేత్రం సిద్ధము. 19న ప్రారంభించనున్న సీఎం. 10 ఏళ్లుగా నత్తనడకన పనులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తి. డిగ్రీ 2.5 ఏళ్ళలోనే, 4 ఏళ్ల డిగ్రీ 3 ఏళ్లలో చేసే అవకాశము. నిదానంగా చదివేవారికి 3 ఏళ్ల డిగ్రీని 4 సంవత్సరాల్లో పూర్తి చేసే ఛాన్సు కల్పించేందుకు సిద్ధమైన యూజీసీ అంట. చూడండి, విద్యార్థులందరూ ఒకేలా చదవలేరు. కొందరు పాఠాలను బాగా అర్థం చేసుకుని వేగంగా ముందుకు దూసుకుపోతారు, మరికొందరు నిదానంగా చదవగలుగుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 2 రకాల విద్యార్థులకు వారి వారి వేగాలకు తగినట్లు విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కల్పించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సిద్ధమైంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3 ఏళ్ల డిగ్రీని 2.5 ఏళ్లలో, 4 ఏళ్ల డిగ్రీని 3 ఏళ్లలో పూర్తి చేసే అవకాశాన్ని, కాస్త నెమ్మదిగా చదివే విద్యార్థులకు 3 ఏళ్ల డిగ్రీని 4 ఏళ్లలో పూర్తి చేసే ఛాన్సును, చేస్తున్న కోర్సుకు మధ్యలో విరామం ఇచ్చి మళ్లీ చేరే అవకాశాన్ని కల్పించినట్లు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ గురువారం చెన్నైలో ప్రకటించారు. చూడండి, డిగ్రీ 2.5 ఏళ్ళేనంట. 4 ఏళ్ల డిగ్రీ 3 ఏళ్ళు చేసే అవకాశం అంట. నిదానంగా చదివే వారికి 3 ఏళ్ల డిగ్రీని 4 సంవత్సరాలు చదువుకోవచ్చు అంట. ఒకటి, ఆ 2 నెంబర్లు ఎందుకు పంపారు? తిరుపతన్న భుజంగరావుతో మీకున్న పరిచయం ఏంటి? మునుగోడు ఉప ఎన్నికల్లో పదే పదే ఎందుకు మాట్లాడారు? ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు ప్రశ్నలు, మరికొందరు నేతలకు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు అది రాసుకుంటానే ఉంది, అది ఉలకంగా పోయేట్టుగా లేదు. కాబట్టి అధికారులు కానీ ఎవరైనా కానీ చేసేట్టు కరెక్ట్గా చేసుకోవాలి. లేదంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. పట్టపగలు పాత పగ. సంగారెడ్డిలో తల్లి కొడుకుకు దారుణ హత్య. బైక్పై వెళుతుండగా కారుతో ఢీకొట్టి కత్తితో పొడిచి చంపిన యువకుడు. తన కొడుకు మృతికి కారణమనే మృతులు నిందితుడు యూపీ వారే. చూడండి, యూపీ వారే వాళ్ళే చంపుకున్నారు సంగారెడ్డిలో. వార్త చూస్తే బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు, అందుకే అలజడు సృష్టించే యత్నము. మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని గమనించిన బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో అలజడు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార నిమిత్తం వెళుతున్న మంత్రి మార్గమధ్యంలో జహీరాబాద్లో ఆగారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, వికారాబాద్లో అధికారులపై బీఆర్ఎస్ నాయకులు చేసిన దాడులను చూస్తుంటే వారు ఎంతకు తెగబడారో అర్థమవుతుందని, గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలకులు తెలంగాణలో విధ్వంసం సృష్టించారని, అన్ని రంగాలను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్ను లీజు పేరిట 7,000 కోట్లకు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్దని ధ్వసమెత్తారు. దోపిడీలకు పాల్పడినందుకే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ హయాంలో 12,000 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. యంగ్ ఇండియా పేరుతో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నిస్తామన్నారు. చూడండి, మహారాష్ట్ర ఎలక్షన్లకు ప్రచారానికి వెళ్తున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వెళ్తూ జహీరాబాద్లో మీటింగ్ పెట్టాడు. విషయం ఏమిటంటే, లగచర్ల ఉన్నత స్థాయి విచారణ, ఫార్మాకు భూములు ఇచ్చేది లేదు, బాధ్యతలు. కేటీఆర్ నివాసం వద్ద ఉత్కంఠ. నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు రావడంతో బుధవారం రాత్రి నుంచి ఆయన ఇంటి వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మోహరించారు. బంజారాహిల్స్ గాంధీనగర్లోని కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. గురువారం కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకోవడంతో
తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. సంగారెడ్డి జైలుకు నిందితులు. పట్నం నరేందర్ రెడ్డిని చెర్లోపల్లి జైల్లో రిమాండ్లు చేయగా మరో 16 మంది నిందితులను పోలీసులు పరిగి సబ్ జైలుకు తరలించిన విషయం తెలిసింది. పరిగి సబ్ జైలులో సామర్థ్యం 50 మంది ఖైదీలు కాగా ప్రస్తుతం 80 మంది ఉండడంతో లగ్చర్ల నిందితులను గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో అవాస్తవాలు. పట్నం నరేందర్ రెడ్డి. తన అరెస్టు సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో అవాస్తవాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆరోపించారు. చెర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న నరేందర్ రెడ్డి గురువారం ఈ మేరకు కొడంగల్ కోర్టులో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదుల తరపున ఓ అప్డేట్ను సమర్పించారు. తమ పోలీసులు ఇచ్చిన వాంగ్మూలంలో ఎక్కడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పౌదోలంతో దాడి జరిగిందని చెప్పలేదన్నారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న అవాస్తవాలను బట్టి పోలీసులు కేటీఆర్ను అరెస్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లు కనిపిస్తుందని వివరించారు. అబద్ధాలను ఖండించకపోతే అనర్థం జరుగుతుందనే ఉద్దేశంతో అప్డేట్ సమర్పించినట్లు పేర్కొన్నారు. ఏ పోలీసు అధికారి నా వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు. కోర్టులో హాజరుపరచడానికి 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై నా సంతకం తీసుకున్నారు. చూడండి. నేతల చట్ట వ్యతిరేక చర్యలను ఖండిస్తున్నాము. పోలీసు అధికారుల సంఘము. రైతులు, అమాయక ప్రజలను నాయకులు రెచ్చగొట్టి ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై దాడి చేయించడం సరికాదని పోలీసు అధికారుల సంఘం పేర్కొన్నది. లగచర్లలో కలెక్టర్తో పాటు ఇతర అధికారులపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ఘటనకు ముందు రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగాన్ని అధికారుల సంఘం విడుదల చేసింది. కలెక్టర్పై దాడి ఘటనలో కేటీఆర్ హస్తము. అరవింద్. ఇటీవల వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ హస్తముందని విచారణ పకడ్బందీగా జరపాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. చూడండి, ఎట్లా చూసినా కేటీఆర్ చుట్టే జరుగుతుంది ఈ సంఘటన. కలెక్టర్లపై దాడి జరిగింది, విషయమంతా కేటీఆర్ చుట్టే జరుగుతుంది ఇదంతా. ఉద్యోగులపై దాడి దుర్మార్గము. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఆందోళనలు. చూడండి, లగ్చర్ల ఘటనలో ప్రభుత్వ ఉద్యోగులకు జరిగిన దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించారు. ప్రజలకు సేవించే ఉద్యోగులపై భౌతిక దాడులు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. దీనికి పాల్పడే వారిని ప్రోత్సహించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. రాజకీయ లబ్ధుల కోసం ఉద్యోగులపై భౌతిక దాడులు దిగడం దుర్మార్గమని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగ ఉపాధ్యాయ 4వ తరగతి కార్మికులు పింఛనదారుల ఐక్య ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. చూడండి, ధాన్యం కొనుగోలుపై హరీష్ రావు ఇస ప్రచారము. రాష్ట్ర ఇత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ధాన్యం కొనుగోలుపై మాజీ మంత్రి హరీష్ రావు ఇస ప్రచారం చేస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తాలు తరుగు పేరుతో రైతుల నిలువు దోపిడీ చేశారని, రైసు మిర్లతో బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై అడ్డగోలుగా ధాన్యం అమ్ముకొని ప్రజాజనాన్ని దోసుకున్నారని ఆరోపించారు. చూడండి, అమాయకులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్. కేటీఆర్ ఏది సర్కారు వైఫల్యం బట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర పొంగులేటి. కేటీఆర్ శిక్ష తప్పదు మహేష్ గౌడ్. రేపటి నుంచి ప్రజల్లోకి 2న బహిరంగ సభ. టీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడంతో అమాయకులను రెచ్చగొడుతున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రభుత్వాన్ని కూల్చడంపైనే ఆ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత వైఫల్యం ఏమిటో కేటీఆర్ చెప్పాలి. నిరుద్యోగులకు ఉద్యోగులు ఇవ్వడమా, ఇంటర్గ్రేటెడ్ స్కూల్స్ పెట్టడమా, రుణమాఫీ చేయడమా, ప్రజలకు మంచి చేయడమేనా ప్రభుత్వ వైఫల్యం? కేటీఆర్ గురించి చాలామంది మాట్లాడచ్చు. ఫార్మా కస్టమర్లు చిచ్చరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని. ప్రతీకారం రాజకీయాలు మేము వ్యతిరేకము అని వ్యాఖ్యానించారు. చూడండి, కలెక్టర్ల దాడి చేసిన వారు ఎవరైనా వదిలేది లేదని టీపీసీపీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దాడి ఘటనలో మొదట ముద్దాయి కేటీఆర్ అని, ఆయన నుంచి ఫోన్లు ఎల్లగానే పట్నం
నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో దాడి చేయించిన అన్నారు. ఈ ఫార్ములాయిజంలో కేటీఆర్ డబ్బులు నొక్కేశారని, ఆయనకు శిక్ష తప్పదని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడానికి పిసిసి ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి జిల్లా పర్యటన చేపడుతున్నట్లు తెలిపారు. చూడండి, కొడంగల్ నుంచే ప్రజలు తిరుగుబాటు. ఎక్కడ తిరుగుబాటు జరిగినా అది బీఆర్ఎస్ కుట్రైనా, అల్లుడిపై ప్రేమతో పేదల భూములు లాక్కుంటారా? సంబంధం లేకున్నా నరేందర్ రెడ్డిపై కేసు. మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. రేవంత్ది నీచ బుద్ధి సబిత. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నుంచే ప్రజా వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పేదల భూములను అన్యాయంగా లాక్కొని ప్రయత్నించిన, అక్రమ కేసులు పెట్టినా ప్రజలు తిరుగుబాటు తప్పదని పేర్కొన్నారు. ఫార్మాసిటీ కోసం కేసీఆర్ సేకరించిన 14,000 ఎకరాలలో కాకుండా అల్లుడిపై ప్రేమ సాటిసుకునేందుకు పేద రైతుల నుంచి పచ్చని భూములు లాక్కోవడం తగదని రేవంత్కు సూచించారు. దీనిని తాము అడ్డుకొని తీరుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ తిరుగుబాటు చేసినా బీఆర్ఎస్ కుట్రని ఆరోపించడం తగదన్నారు. చూడండి, కలెక్టర్లు ఇతర అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయిన చెర్లోపల్లి జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని గురువారం హరీష్ రావు ములాఖతు ద్వారా కలిశారు. కేసులో ఎలాంటి సంబంధం లేకుండా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని, రిమాండ్ రిపోర్టు చదివే అవకాశం కూడా ఇవ్వకుండా సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందని, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటపడడం ఖాయమని స్పష్టం చేశారు. చూడండి, జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపేందుకు పనిచేస్తున్నారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మొత్తం ఫార్మాది డెవలప్మెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ఏమో చేస్తున్నారు. ఈ ప్రతిపక్షం వాళ్ళు ఏమో అది పేదల భూములు అని చెప్పి ఒక కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళతో చేపిస్తారు. కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది కావాలంటున్నారు. ఈ రాజకీయ పార్టీలు అలాగా ఆడిస్తుంటూ దాన్ని పెద్ద చేసుకుంటున్నారు. కానీ ఏదైనా సరే డెవలప్మెంట్ అయితే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పేదల భూములు లాక్కోకుండా వాళ్ళకు కూడా తగిన సహకారం అందించి భూములు తీసుకొని అక్కడ ఫార్మా కంపెనీ డెవలప్ చేస్తే పేదవాళ్ళకు కూడా మంచిగా నడుస్తుంది అనేది మనం చూసుకోవాల్సింది. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా తులసి 20 ఏళ్ళు సైన్యంలో సేవలు. 2013 నుంచి హవాయ్ పార్లమెంటేరియన్. 2020 ఎన్నికల్లో డెమోక్రటిక్స్ అధ్యక్ష రేసులో. 2022లో డెమోక్రేట్ను వీడి రిపబ్లిక్ వైపు. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా తులసి గబార్డ్ నియమితులయ్యారు. అమెరికాకు మొట్టమొదటి హిందూ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి కావడం గమనార్హం. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన వెంటనే కీలక పదవుల్లో రిపబ్లిక్లు నియమిస్తున్నారు. ఈ క్రమంలో అత్యంత కీలక పదవులు సాధించిన వారిలో ఈలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామితో పాటు తులసి ఉన్నారు. అమెరికా వ్యాప్తంగా 18 నిఘా సంస్థలకు ఆమె డైరెక్టర్గా వ్యవహరించారు. కెనడాకు నో, ఆస్ట్రేలియాకు సై. మారుతున్న భారత విద్యార్థుల ప్రాధాన్యతలు. కెనడా వీసా విధానంలో మార్పుల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ప్రాధాన్యత మారుతున్నాయి. ఉన్నత చదువు కోసం ఆస్ట్రేలియా, యూరోప్ దేశాలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. చూడండి, కెనడాలో ఇబ్బందికరంగా మారే గుడికి ఇప్పుడు అందరూ చదువుకునే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఆస్ట్రేలియా కానీ యూరోప్ దేశాలకు వెళ్తున్నారంట. కెనడా మా సొంతం, మీరు ఇంగ్లాండ్కి వెళ్ళిపోండి. స్థానికులను ఖాళిస్తాన్ వాదుల హెచ్చరిక. వారంతా దురాక్రమణలని వ్యాఖ్య. తీవ్రవాదులపై ప్రధాని ట్రూడో మెతక వైఖరి. భారత నిఘా వర్గాల అంచనా. చూడండి, కెనడాలో మారుతున్న పరిస్థితుల్లో త్రిశంక స్వర్గంలో తెలుగు యువత. మనోవ్యాధితో మానసిక రుగ్మత, శ్రమదోపిడీ చేస్తున్న వ్యాపారస్తులు. ఉత్తర అమెరికాలో తేలిగ్గా శాశ్వత నివాసం, వసతులు పొందే అవకాశాలు ఉన్న కెనడాలో
బంగారు భవిష్యత్తు కోసం వచ్చిన తెలుగువారు సహా ఏలాది మంది భారతీయ యువకులు దేశంలో మారుతున్న నివాస వీసా నిబంధనలు, సన్నగిలుగుతున్న ఉపాధి అవకాశాల కారణంగా అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో వీరు అమోఘ గోచర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలకు ఆశతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అప్పులు చేసి కెనడాకు రాగా, మరోవైపు ఆశించిన విధంగా ఉపాధి అవకాశాలు లేక వీసా గడువు సమీపించడంతో నిరాశ నిరుకులు కొట్టుమిట్లాడుతున్నారు. చూడండి, కెనడాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయించి ఎవరు కూడా కెనడాకి వెళ్ళకండి, చదువుకోవడానికి కానీ ఉద్యోగాలకు కానీ. ఢిల్లీలో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాల, 131 గదులు, 7 ల్యాబ్లు, లిఫ్టు వంటి అత్యధిక వసతులు. చూడండి, దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్ణీతమైన అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతిశి గురువారం బాల దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. సుందర్నగర్లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో 131 గదులు, 7 ల్యాబ్లు, లెక్చరర్ హాలు, గ్రంథాలయం, లిఫ్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకాలతో ఈ పాఠశాల నిర్మించినట్లు సీఎం అతీష్ ఎక్స్ వేదికగా తెలిపారు. భూమాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో నిర్మించిన ఈ బడి వేలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. న్యూయార్క్ అంట, బోయింగ్ సంస్థ అంతర్జాతీయంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా దాదాపు 17,000 మందికి నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించి మొత్తం ఉద్యోగులు ఇది 10% కావడం గమనార్థము. అమెరికాలోని ఉద్యోగులకు నోటీసులు ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే నోటీసులు ఇచ్చిన ఉద్యోగులకు జనవరి వరకు వేతనాలు చెల్లిస్తామని పేర్కొనింది. ఈ వాస్తవ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాము. చూడండి, 17,000 మందిని ఒకటి తీసేస్తున్నారంట. మణిపూర్లో మళ్ళీ సాయుధ దళాల చట్టం. మణిపూర్లో తాజా ఉద్రిక్తతల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని 6 పోలీస్ స్టేషన్ పరిధిలో సాయుధ దళాలు చట్టాన్ని విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. చూడండి, వార్త ఏమంటే ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం, కేవలం 3 ఓట్ల మెజార్టీతో గెలుపు, డిప్యూటీ మేయర్ పదవి ఏకీగ్రహం. చూడండి, ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిందట. అది ఎన్ని? 3 ఓట్ల. అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న తరుణంలో ఆప్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరట లభించింది. గురువారం జరిగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి దళిత నాయకుడు మహేష్కి విజయం సాధించారు. ప్రత్యర్థి బీజేపీకి చెందిన కిషన్లాల్పై ఆయన కేవలం 3 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహేష్కు 133 ఓట్లు రాగా కిషన్లాల్కు 130 ఓట్లు లభించాయి. పరిస్థితి గమనించిన బీజేపీ డిప్యూటీ మేయర్ పదవికి తన అభ్యర్థి నీతూ బెస్ట్ను పోటీ నుంచి ఉపసంహరించుకుంది. దీంతో పదవికి ఆప్ అభ్యర్థి రవీందర్ భరద్వాజ్ ఏకీగ్రహంగా ఎన్నికయ్యారు. 8 మంది ఆప్ కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్కు పాల్పడి బీజేపీకి ఓటు వేసిన ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీకి చెందిన ఒకరు, ఆప్కు చెందిన మరొకరు, మొత్తం 2 కౌన్సిలర్లను ఓట్లు చెల్లలేదు. 7 కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలిపారు. ఇన్ని మలుపుల మధ్య హోరాబారి జరిగిన ఈ పోటీల్లో తమ పార్టీ విజయం సాధించడంతో ఆప్ కౌన్సిలర్లు జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. చూడండి, ఢిల్లీలో మేయర్ పదవి ఆప్ విజయం సాధించుకునేదంట. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నదూర్లో రాహుల్ గాంధీ గురువారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. తన చేతిలో రెడ్ బుక్ ఉండడాన్ని అర్బన్ నక్సలిజం అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై
రాహుల్ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఒకసారి కూడా చదవకపోవడం వల్లే రెడ్ బుక్లో ఏం లేదని, ఖాళీ అని మోడీ అంటున్నారని ఎదవ చేశారు. రాజ్యాంగం భారతదేశ ఆత్మ అనే విషయాన్ని మోడీ గ్రహించాలని అన్నారు. మహారాష్ట్రలోని నారాయణలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఢిల్లీలో తీవ్ర కాలుష్యం, ప్రైమరీ స్కూల్ మూసివేత, పలు విమానాలు దారి మళ్లింపు, GS-3, 4 వాహనాలపై ఆంక్షలు. చూడండి, ఢిల్లీలో వాయు తీవ్ర కాలుష్యం వల్ల ప్రైమరీ స్కూల్ మూసేశారట. అవి నీచమైన అవమానకరమైన వ్యాఖ్యలు, కస్తూరి వ్యాఖ్యలు ముమ్మాటికి హింసను ప్రేరేపించేలా ఉన్నాయి. మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. కస్తూరి రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరి పట్ల మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యల్లో మమ్మూటికి విద్వాస ప్రేరితమని తెలిపింది. ఇటీవల చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసింది. దీనిపై తమిళనాడులో పలు చోట్ల కేసులు నమోదవగా ముందస్తు బెయిల్ కోసం కస్తూరి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్పై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ నేతృత్వంలో మదురై ధర్మాసనం విచారణ జరిపింది. ఇంతటి కస్తూరి క్షమాపణ చెప్పినందుకు కేసులను కొట్టేయాలని ఆమె తరపు న్యాయవాది అభ్యర్థించగా, జాతి ఉద్వేషాలు వ్యాఖ్యలు చేసిన కస్తూరికి ముందస్తు బెయిల్ ఇవ్వరాదని ప్రభుత్వం తరపు న్యాయవాది తేల్చి చెప్పారు. చూడండి, కస్తూరి న్యాయం ఏమనింది? రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందంట కస్తూరి. తెలుగు సినిమాలో నటించింది. అప్పుడు తెలుగువారి యొక్క కనపడలేదమ్మా కస్తూరి మేడం. తెలుగువారు అంటే అంత సీపుగా చూడకండి. తెలుగువారు ఎక్కడున్నా దమ్మున్న వాళ్ళు, ఎక్కడ ఉన్నా ముందు అన్నిట్లో ముందు ఉంటారు తెలుగువారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు, ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. గత ఏడాది అక్టోబర్లో ప్రధాని మోడీ జాతీయ పసుపు బోర్డును ప్రకటించారని, ఈ హామీని నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి బోర్డు, ఆయిల్ ఫామ్ పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మీరు లేఖలు రాస్తూనే ఉంటారు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. 5 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ పసుపు బోర్డు వస్తుందో రాదో కూడా ఎవరికి తెలియదు. నెహ్రూకు నివాళులర్పించిన సీఎం. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆయనతో పాటు మదాస్కి గౌడ్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. కాగా సీఎం రేవంత్కు బ్రిటిష్ హై కమిషనర్ లిండా కెమెరాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించుకున్నారు. చూడండి, ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు హోంగార్డు తరహాలో వారికి జీతాలు ఇవ్వండి. రేవంత్ రెడ్డి ట్రాఫిక్ నియంత్రణలకు ట్రాన్స్జెండర్లు నియమించడంపై దృష్టి సాధించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తొలి దశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్లు నియమించాలని సూచించారు. హైదరాబాద్లో సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకే హోంగార్డు తరహాలో ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్లోనూ వారి సేవలు వాడుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. చూడండి, ప్రభుత్వ విజయాలు తెలిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు వచ్చే నెల 9 దాకా కార్యక్రమాలు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7 నాటికి
ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అలాగే వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలు ఏర్పాటు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే డిసెంబర్ 9న సచివాలయ ఆవరణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ నెల 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను శంకుస్థాపన చేయనున్నారు. చూడండి, రాజన్న ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాను. మరో 100 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాలి సురేఖ. భక్తులందరికీ అన్నప్రసాదాలు అందించాలి పొన్నం ప్రభాకర్. ట్రాన్స్కో సీఎండీగా కృష్ణభాస్కర్ బాధ్యతల స్వీకరణ. గ్రూప్ 4 4 ఫలితాలు. 8,084 మందికి ఉద్యోగాలు, 96 పోస్టులు భర్తీకి పెండింగు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ప్రొవిజనల్ జాబితాను గురువారం విడుదల చేసింది. ఈ జాబితా వెబ్సైట్లో అందుబాటులో ఉందామని అభ్యర్థులు ప్రకటించుకోవచ్చని అధికారులు సూచించారు. మొత్తం 8,180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం 2020 డిసెంబర్ 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. చూడండి, ఓటుకు నోటు కేసు విచారణకు ఉదయ్, సండ్ర వెంకట వీరయ్య హాజరు. కోర్టుకు రాని సీఎం రేవంత్, ఎం నరేందర్ రెడ్డి. ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా గురువారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహ నాంపల్లి ఈడీ కోర్టులో హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎం నరేందర్ రెడ్డి విచారణకు రాలేదు. కాగా తదుపరి విచారణను కోర్టు 16వ తేదీకి వాయిదా వేసింది. చూడండి, కోర్టు విచారణ ఓటుకు నోటు కేసు తెలుసు కదా. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని వలేసి పట్టుకున్నారు. కేసీఆర్ చేసిన పొరపాటుల్లో అతిపెద్ద పొరపాటు అదే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఎంపీకి డబ్బులు ఇస్తారు, తీసుకుంటున్నారు అంటే అతను రమ్మంటే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. అది ఎట్లా చేశారు? ప్లాన్ సినిమా పక్కీల్లో లెక్క కెమెరాలు పెట్టి, సౌండ్ బాక్సులు పెట్టి, అక్కడ ఆఫీసర్లు పెట్టి స్వింగ్ ఆపరేషన్ చేయించాడు కేసీఆర్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా ఇరికిచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా బదనాయం చేశాడు కేసీఆర్. ఎట్లంటే అట్ట మాట్లాడినాడు. ఎంత నీచంగా మాట్లాడినాడో అంత నీచంగా మాట్లాడినాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గురించి. రేవంత్ రెడ్డిని పకడ్బందీగా కావాలని జైలు వేసి అతన్ని పైసకానందం పొందాడు కేసీఆర్. కానీ కేసీఆర్ కూడా తప్పించుకోలేడు, కేటీఆర్ కూడా తప్పించుకోలేరు. చేసిన ఈ చేత్తో చేసి ఈ చేత్తో వస్తాయంటారు. రేవంత్ రెడ్డి గారు చదివితే పాపం వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి కూడా సరిగా లేడు పాపం. ఎంత ఇబ్బందులు పెట్టారంటే అంత ఇబ్బందులు పెట్టారు రేవంత్ రెడ్డి గారు. కావాల్సిందే వాళ్ళే వేసి పట్టుకున్నారు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు తీసుకున్న అతను డబ్బు తీసుకున్న అతను కూడా అరెస్ట్ చేయాలి కదా, తప్పే కదా. అతను తీసుకుంటానని అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? తీసుకుంటానని అతను ఇచ్చిన ఉంది తప్పే, తీసుకున్న ఉంది తప్పే. అతను తీసుకుంటానంటే కదా ఇతను వెళ్ళింది. నేను వద్దయ్యా, నాకు నీ డబ్బు వద్దంటే ఇతను వెళ్ళడు కదా. అదే పైగా అతన్ని రమ్మని వలేసి కూర్చోబెట్టి కెమెరాలు పెట్టి పకడ్బందీగా రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని జైలుకి వేసి కేసీఆర్ గారు సంతోషపడ్డారు. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరికించాలని చూశారు. చంద్రబాబు నాయుడు గారు పౌదలం ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా నీచంగా మాట్లాడారు అప్పట్లో. కానీ ఇప్పుడు చూడండి ఎట్లయిందో పరిస్థితి. తిరుపతన్న భుజంగరావుతో ఉన్న పరిచయం ఏమిటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే లింగయ్యను ప్రశ్నించిన అధికారులు. ఇంకా వరుసగా నోటీసులు. లింగయ్యను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసిన దర్యాప్తు అధికారులు ఈ కేసులో మిగతా రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేతతో పాటు మరికొందరు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో ప్రధాన బీఆర్ఎస్ నేతలకు నోటీసు ఇవ్వనట్లు తెలిసింది. చూడండి, కాల్ లిస్ట్ ఆధారంగా ప్రశ్నలు ఇచ్చారు లింగయ్య. విచారణ ముగిసిన తర్వాత తిరిగి వెళ్తూ లింగయ్య మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నతో తాను మాట్లాడిన కాల్ లిస్ట్ ఆధారంగా విచారించారని చెప్పారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినా అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రచారం ఎలా జరిగిందని, తిరుపతన్న తనను అడిగేవాడని, బాగానే జరుగుతుందని చెప్పారని వివరించారు. మేము విరేషం అనుచరులు ఫోనులు ట్యాపింగ్ చేస్తానని అవాస్తవమన్నారు. ఇదేనండి ఈరోజు ఈ వార్తలు.
అది మెయిన్ వార్తలు. ఇంకా కొన్ని చూసుకుంటే హైదరాబాద్ నాగపూర్ కారిడార్ అభివృద్ధి చర్యలు చొరవ తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి. జహీరు వద్ద ఇప్పటికే పూర్తయిన భూసేకరణ. న్యూకాల్ జారా సంఘంలోని 17 గ్రామాలు ఇందులో భాగమే. ఎన్ఐడిసి ఎండి రజత్ కుమార్ సైని. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు నుంచి హైదరాబాద్ నాగపూర్ కారిడార్ అభివృద్ధికి వేగంగా చర్యలు ప్రారంభమయ్యాయని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి రజత్ కుమార్ సైని చెప్పారు. చూడండి, 14 రకాల వివరాలు ఇవ్వండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కాగ్ లేఖ. గత మే 31న ప్రభుత్వానికి ముసాయిదా నివేదిక. అక్టోబర్ 15న జవాబులిచ్చిన సర్కారు. మరిన్ని వివరాలు కోరుతూ నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ. నిజాం కూడా ఇలా భూములను పంచలేదు. అమోయ్పై ఇప్పటికే సిబిఐ ఈడీ కేసులున్నాయి. ఆయనపై మరో కేసు పెట్టాలనుకుంటున్నారా? భూదాన భూముల రక్షణకు మీరేం చేస్తున్నారు? కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తాము. భూదాన్ బోర్డు పిటిషన్ విచారణలో హైకోర్టు. చూడండి, పాత కచ్చలతో తల్లి కొడుకు దారుణత్య. చూడండి, పాత కచ్చలతో తల్లి కొడుకు దారుణత్య. పట్టపగులే కత్తితో పొడిచి చంపిన నిందితుడు. తన కొడుకు మృతికి వారే కారణమనే అనుమానంతోనే. చూడండి, గుమ్మడదల్లంట. పట్టపగులు అందరూ చూస్తూ ఉండగా తల్లి ఆమె కుమారుని కత్తితో పొడిచి చంపేశాడు వ్యక్తి. సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండలం బంతపల్లి గ్రామంలో జరిగిన తన కుమారుడు మృతికి ఇద్దరే కారణమనే అనుమానంతోనే ఇతడు ఇంతటి ఘాతానికి పాల్పడారు. పోలీసుల కథనం ప్రకారం యూపీకి చెందిన నాగరాజు, అదే రాష్ట్రానికి చెందిన సరోజ, ఆమె కుమారుడు అనిల్, మరో 3 పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం గుమ్మడదల మండలం బంతపల్లికి వచ్చారు. కొన్నేళ్లుగా నాగరాజు, సరోజ కుటుంబాలు వీరభద్రనగర్లోని పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు. నాగరాజు కుమారుడు 1 ఏడాది క్రితం నీటి పంపులో పడి చనిపోయారు. తన బిడ్డ చావుకు సరోజ, ఆమె కుమారుడు అనిల్ కారణమని నాగరాజు భావించారు. వారే తమ బిడ్డను పంపులో వేశారని అనుమానించి అప్పటి నుంచి వారిపై పగ పెంచుకొని గురువారం ఉదయం సరోజ గుడికి వెళ్లేందుకు కుమారుడు అనిల్తో కలిసి బైక్పై వెళ్తుండగా ఇంటికి సమీపంలోని వారి కోసం కత్తితో ఎదురుచూస్తున్న నాగరాజు తన కారులో బైక్ను ఢీకొట్టాడు. వారు బైక్ ఆపి చూస్తుండగానే నాగరాజు వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిని పొడిచి చంపారు. చూడండి, వాళ్ళ పిల్లోడు ఎవరో చనిపోయారంట సంపులో పడి, వీళ్ళే చంపేశారని చెప్పి వాళ్ళని చంపేశారు. ఇప్పుడు ఏమొస్తుంది దానివల్ల చెప్పండి? నీ జీవితం నాశనం అయ్యి వాళ్ళ జీవితాలు నాశనం చేసి ఆలోచన కొంచెం ఉండాలి. చంపుకుంటా పోతే లాస్ట్కు చాలా ఇబ్బందులు అవుతాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి మోసం చేశారు. నా భూమిని కొని డబ్బులు ఇవ్వడం లేదు, న్యాయం చేయండి, సీఎంకు బాధితుడు వినతి. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తన వద్ద ఉన్న భూమిని కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని 87 ఏళ్ల బాధితుడు కళ్యాం నరసింహారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శామీర్పేట మండలం ఎడారంలో సర్వే నెంబర్ 249, 250A తనకు చెందిన 9 ఎకరాల 29 గుంటల భూమిని 21.88 కోట్లకు కొనుగోలు చేయడానికి చామకూర మల్లారెడ్డి 8.3 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. తర్వాత 14 కోట్లకు చెక్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తీరా అది బోనస్ అయిందని ఓపయ్యారు. చెక్ బోనస్ కావడంతో తనకు డబ్బు ఇవ్వాలని 40 రోజులుగా అడుగుతూ ఉంటే ఏదింపులకు గురి చేయడమే కాకుండా కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని, మాజీ మంత్రి మల్లారెడ్డి నుంచి డబ్బులు ఇప్పించాలని కోరుకున్నారు. చూడండి, మాజీ మంత్రి మల్లారెడ్డి బుద్ధి ఉందో లేదో ఆయనకి. ఎంతోమంది పేదోళ్ళ భూములు కొడతాడు ఈ మల్లారెడ్డి. ఎందుకయ్యా పేదోళ్ళ భూములు ఆక్రమించుకోవడం, గవర్నమెంట్ స్థలాల్లో హాస్పిటల్ కట్టుకోవడం, కాలేజీలు కట్టుకోవడం, మళ్ళీ పిల్లల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయడం. మల్లారెడ్డి చేసే మోసాలు అన్నీ కాదు, కానీ అతని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కార్పొరేట్ సర్కారు పాలన. కాంగ్రెస్ పేదల రైతు వ్యతిరేకి మావోయిస్టు జగన్.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని మావోయిస్టు రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేట్ల లాభాల కోసం పనిచేస్తూ వారి పెట్టుబడుల నుంచి వచ్చే పెద్ద మొత్తంలో కమిషన్లు పొందుతున్నారని ఆరోపించారు. మహిళా కమిషన్కు ఏనుస్వామి తరపున 15 మంది అడ్వకేట్లు కమిషన్ ఎదుట హాజరు కారని చెప్పేందుకు వచ్చిన బృందము. రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జ్యోతిష్కుడు ఏనుస్వామి అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఇటీవల ఏనుస్వామి పలువురు మహిళా జర్నలిస్టుతో పాటు మరికొంతమంది కలిసి మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించి తమ ఎదుట హాజరు కావాలంటూ మహిళా కమిషన్ ఏనుస్వామికి నోటీసులు పంపింది. అయితే కమిషన్ ముందు హాజరు కానంటూ ఆయన రిజిస్టర్ పోస్టు ద్వారా కమిషన్ను తెలిపారు. అదే విషయాన్ని తెలిపేందుకు మళ్ళీ 15 మంది అడ్వకేట్లు గురువారం కమిషన్ కార్యాలయానికి పంపారు. కమిషన్ ఎదుట రాకపోయినా ఆ విషయాన్ని చెప్పడానికి ఇంతమంది అడ్వకేట్లు అవసరమా అని కమిషన్ కార్యాలయం సిబ్బంది ప్రశ్నించారు. అడ్వకేట్ల బృందం రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అడ్వకేట్ల బృందం వివరించిన తీరు చూసి కమిషన్ సిబ్బంది స్థిరపోయారు. మహిళా కమిషన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనింది. చూడండి, ఏనుస్వామి అనే ఆయన ఒక దొంగ స్వామి. ఏనుస్వామి అనే ఆయన ఒక దొంగ స్వామి. అతను పూజలు మాంసం తింటూ మందు తాగుతూ పూజలు చేస్తాడు, శుద్ర పూజలు. అట్లాంటి దొంగ స్వామి పోయిన ఎలక్షన్లో జగన్ దగ్గర డబ్బులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని గెలవడని, జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిపోతాడని చెప్పి ఎంతోమంది ఆయన్ను దర్శనం చేసుకోవాలంటే 10,000 7,000 టికెట్లు, శుద్ర పూజలు చేస్తాడు. అట్లాంటి దొంగస్వామి వేణుస్వామి. ఆయన చెప్పేటి అన్ని అబద్ధాలే, ఒకటి కూడా నిజం చెప్పడు ఆ వేణుస్వామి. ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వచ్చేదానికి 15 మంది అడ్వకేట్లను పంపించాడంట. ఈడ్చుకొని రావాలి పోయి దొంగస్వామిని. వేణుస్వామి అంటేనే దొంగస్వామి. చెప్పండి. గాంధీ భవన్లో జరిగిన నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్న బట్టి దీపాదాస్ మున్సి మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో ఘనంగా నెహ్రూ జయంతి. దిగువత ప్రధాని భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ పంచర్ల ప్రణాళికతో దేశాన్ని అభివృద్ధి పడంలో నడిపిన దర్శకుడిని డిప్యూటీ సీఎం మల్లు బట్టి ఆరోపించారు. రోత వ్యాఖ్యలతో అందరినీ బాధించా, తప్పు చేశా, క్షమించండి, కేసుల నుంచి తప్పించండి. మంత్రి లోకేష్కు నటి శ్రీరెడ్డి లేఖ. పోసానిపై ఫిర్యాదులు ఎల్లువ. 22 చోట్ల ఫిర్యాదులు, 5 కేసులు. దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు. అప్పట్లో నేను రేవంత్ కలిసి నీ ప్రగతి భవన్ను గట్టినే తన్నినాం. మేము ఇప్పుడు అధికార పక్షం. కేటీఆర్ అధికారులు ఆలోచించుకోండి. మీ ఆయంలో భూసేకరణకు ఒక గ్రామ సభ నిర్వహించారా? 100 గ్రామాలపై రైతులపై దాడులు చేసే చరిత్ర బీఆర్ఎస్ది. కాంగ్రెస్ ప్రభుత్వం వారి కుట్రలు కుతంత్రాలను తిప్పికొడతాం. మా పాలన ఎలా ఉందో మహిళలను అడుగుదాం. సిద్ధమేనా? ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం మంత్రులు అమలు చేస్తున్నారు. మీ సోషల్ మీడియాలో స్లో చేసినవే చెప్పుకోలేకపోతున్నాం. కేటీఆర్ నాజూక్ లీడర్ రేవంత్ని తట్టలేకపోతున్నారు. డిప్రెషన్లో ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. జగ్గారెడ్డి. గాంధీ భవన్లో మీడియా మాట్లాడుతున్న జగ్గారెడ్డి. చూడండి, జగ్గారెడ్డి కూడా సూటిగా మాట్లాడే వ్యక్తి. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకొని కాంగ్రెస్ పాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేటీఆర్, హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారులపై దాడులు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులకు సోషల్ మీడియా ద్వారా వక్రీకరించి చూపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు, పోలీసులు కొట్టించి మల్లన్న సాగర్ కోసం భూములు గుంజుకోలేదా? అప్పుడు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఏముల ఘాట్ దగ్గర రైతులు కొట్టించింది మీరు కాదా? భూములు ఇవ్వకపోతే మీ సంగతి తేలుస్తామని ఎర్రబెల్లి బెదిరించలేదా అని నిలదీశారు. చూడండి, రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం. కేసీఆర్పై విచారణకు అనుమతి ఇంకా రాలేదని, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని సీఎంకు తగదు.
తెలంగాణకు నష్టం వాటిల్లి ఆయన వ్యాఖ్యలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇంకా రాకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం ఆయన స్థాయికి సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో తొందరపాటు వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్నారని గురువారం భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన కిషన్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి అనేది చాలా చిన్న విషయమని, అనుమతి ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు. అలాంటి విషయాల్లో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలని న్యాయ సలహా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చూడండి, కేటీఆర్ని అరెస్ట్ చేసేదానికి గవర్నరు ఇంకా అనుమతి ఇవ్వలేదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పేది కిషన్ రెడ్డి గారు తప్పుపడుతున్నారు. అది గవర్నర్ యొక్క విచక్షణాధికారము. ఆయన ఇచ్చేటప్పుడు ఒక ఇది న్యాయ సలహా కూడా తీసుకుంటారు అని చెప్తున్నారు. 11 నెలల్లో 36,000 కోట్ల పెట్టుబడులు. ఉపాధి కల్పనలో లైఫ్ సైన్స్కు పాత్ర కీలకము. సీఎం అమెరికా పర్యటనలో సత్ఫలితాలు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో 140 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 36,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు పేర్కొన్నారు. ఫార్మా రంగంలో లైఫ్ సైన్స్ పురోగతి సంతృప్తిగా ఉందని హెచ్ఐసిలో గురువారం విలేకరులతో మాట్లాడిన మంత్రి శ్రీధరబాబు రాష్ట్రంలో లైఫ్ సైన్స్ రంగం పురోగతిని వివరించారు. చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన 11 నెలల్లో 36,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయంట. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న అమెరికాకు పోయారు కదా, అమెరికాకు పోతే అక్కడ సత్ఫలితాలు బాగానే వచ్చినాయి, కానీ పెట్టుబడులు పెట్టేదానికి కూడా వచ్చారు. కానీ హైదరాబాద్ పెట్టుబడులకు మంచి ఏరియా. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సుస్థిర ప్రభుత్వము. అధికారులు మినిస్టర్లు కూడా చాలా పాత మినిస్టర్లు, ఇట్లా బెదిరింపులు చేయలేని మినిస్టర్లు ఉన్నారు. కాబట్టి పెట్టుబడులకు మంచి తెలంగాణ రాష్ట్రం మంచి సత్ఫలితాలను కూడా తీసుకుంటుంది. మంచి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా. ఈ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా మంచి రాష్ట్రాలే పెట్టుబడులకు. అప్పుడు 5 ఏళ్లకు ముందంటే జగన్ ప్రభుత్వం ఉండింది కాబట్టి జగనన్న తెలుసు కదా, పెట్టుబడులు రానియకుండా బెదిరింపులు చేశాడు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ప్రభుత్వం ముందుకు మంచిగా సత్ఫలితాలు ఇస్తుంది. అక్కడ కూడా గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసు కదా, విజన్ ఉన్న నాయకుడు ఆయన. అతను ముందుకు చేసుకుంటూ పెట్టుబడులకు ఇంకా ఆకర్షణంగా అక్కడ కూడా చేస్తున్నారు. తెలంగాణలో కూడా పెట్టుబడులకు మంచి అవకాశం, ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి అవకాశం. ఎందుకంటే కొత్త రాజధాని అమరావతి డెవలప్మెంట్ దిశలో ఉంది. విపరీతమైన భూములు ఉన్నాయి. వాటరు ఆంధ్రప్రదేశ్లో మంచి వాటర్ ఉంటుంది, నదులు కాలువలు. కాబట్టి మంచి కంపెనీలు పెట్టుకునే వాళ్ళకి కూడా ఇది మంచి అవకాశం. ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా మంచి రాష్ట్రం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ డెవలప్ చేసుకోవాలన్నా పెట్టుబడి పెట్టాలన్నా మంచి ప్లేస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా వార్త చూస్తే ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ తెలుగు చిత్ర పరిశ్రమలో తన 10 ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఆయన నటించిన తొలి చిత్రం పిల్ల నువ్వు లేని జీవితం 2014 నవంబర్ 14న విడుదలైంది. ఇంకా అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేసి హీరోగా తన స్థాయిని పెంచుకున్నాడు. 2014 అంట. సాయి ధరమ్ తేజ్ తన మేనమామ పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో చిత్రంలో నటించి కళ నెరవేర్చుకున్నారు. రోడ్డు యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ కొత్త జీవితాన్ని పొందిన సాయి తేజ్ విరూపాక్షతో ఇట్టు కొట్టారు. బ్రో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు తన 18వ చిత్రంలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న సినిమా నిర్మాణ శరవేగంతో జరుగుతుంది. తన 10 ఏళ్ల సినీ జీవితం పూర్తయిన సందర్భంగా సాయి తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో మామయ్య పవన్ కళ్యాణ్ కలిసి ఆశీస్సులు పొందాడు. చూడండి, సాయి ధరమ్ తేజ్ అంటారు కదా,
ఆయన 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడట. పవన్ కళ్యాణ్ ఆశీస్సులు పొందారట. డబ్బు కోసం సాహసాలు హీరో నితిన్, దర్శకుడు వెంకీ కాంబినేషన్లో వస్తున్న యూనిక్ యాక్షన్ ఫిలిం రాబిన్ హుడ్. ఈ సినిమాపై మైత్రి మూవీస్ అధినేతలు నిర్మిస్తున్నారు. జపాన్ వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం జపాన్లో ఉన్నారు. అయితే ఇది హాలీవుడ్ ట్రిప్ కాదు. విశ్వంబర చిత్రం షూటింగ్ కోసం ఒక పాట, కొన్ని కీలక సన్నివేశాలు ప్రస్తుతం అక్కడ చిత్రీకరిస్తున్నారు. 10 రోజుల పాటు జపాన్లో ఉండి తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తారు. చూడండి. కామెడీ ఎంటర్టైనర్ నివాస్ అమిత్ జంటగా నటించే తెలీదు గుర్తులేదు మర్చిపోయా చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో మొదలైంది. వెంకటేష్ ఈరకరపు దర్శకత్వంలో శరత్ నిర్మిస్తున్నారు. అపరిచితుడు కాన్సెప్ట్తో జగదీష్ అమంచి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం తెరకెక్కుతున్న చిత్రం యముడు ధర్మో రచిత అది కార్తీక దీపం. ఈరోజు ఈ కార్తీక దీపం సందర్భంగా ఏ గుడులు చూసినా అన్నీ ఫుల్ ఉన్నాయి, దర్శనాలు బాగా జరుగుతున్నాయి. పరమేశ్వరుడి ఇచ్చిన కానుక జ్వాలావతరణము. యమద్వార దర్శనం అంటే భీతి చెందిన ఋషులు దాని నుంచి రక్షించేందుకు పరమశివుడు ఒకడే కాబట్టి ఆయన్ను మహా మృత్యుంజయ మంత్రాలతో ప్రార్థన చేశారు. వారికి ఆయన వరం ఇస్తూ కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం ఏర్పాటు చేయమన్నారు. ఈ ప్రకారం యమద్వారం ఎలా ఉంటుందో ఆ విధంగా ఆలయాల ముందు జ్వాలా తోరణాన్ని నిర్మిస్తారు. 2 కర్రలు పాతి అడ్డంగా ఒక కర్ర కడతారు. కొత్త గడ్డి తీసుకొచ్చి దానికి చుడతారు. దీని మీద నెయ్యి పోస్తారు, ఇంధనం పోస్తారు. ఆ యమద్వారాన్ని చూడవలసిన భయాన్ని మీకు పోగొట్టడానికే నేనున్నానంటూ స్వామి తనకు అవసరం లేకపోయినా అగ్నితోరణం కింద పల్లకీలో మనతో పాటు వస్తాడు. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలు వెళుతూ ఉంటే వారితో కలిసి 3 సార్లు ఆ తోరణం కింద అటు ఇటు ఎవరు వచ్చి వెళ్ళారో వారు యమద్వారంలో ఉండే అగ్ని తోరణాన్ని చూడరు. చూడండి, ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇది రాశారండి. ఇంటి యజమాని దీపం వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాను అనుకోకూడదు. యజమాని పంచె కట్టుకొని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతాలకు ఉపకారం అని చెప్పాలి. సంకల్పంలో ధర్మపత్ని సమేతస్తే అని ఉంది తప్ప ఆవిడ వెలిగించి ధర్మపత్ని సమేత అని చెప్పడం సంకల్పం లేదు. పురుషుడే ఇంటికి యజమాని కాబట్టి ఈ రోజున మీరు ఆ పని చేయకపోతే పరమేశ్వరుడు అతనికి ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నారు. కాబట్టి ఏడంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహము. చూడండి, అనువైన చోటే దీపాలు వెలిగించాలి. కార్తీక దీపానికి ఎంతో ప్రశ్నాంశం ఉంది. మనకు 12 నెలలు ఉన్నప్పటికీ ఆ నెలలో పెట్టే దీపానికి ఆ నెల పేరు లేదు. ఒక కార్తీక మాసంలో వెలిగించే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు. కాబట్టి కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలనన్నారు. పెద్దలు వెలిగించాలి కదా అని కర్పూరం బిళ్ళలు తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ వెలిగించకూడదు. దీపం పెట్టడానికి ఎక్కడ అనువైన ప్రదేశం అక్కడే దీపాలు ఉంచాలి. కార్తీక మాసంలో ఏ శివాలయానికి వెళ్ళి చూడండి, భక్తి ఎక్కువై నందీశ్వరుడు వెనుక భాగంలో పెడతారు. అది పద్ధతేనా? ఇంకొకరు వచ్చి అక్కడ దర్శనం ఎలా చేసుకుంటారు? వారికి ఇబ్బంది కలగదు కదా. ఒక పని చేస్తున్నప్పటికీ ఏదో చేయడం కాదు, కొంచెం మనసు పెట్టి విచారణ చేయాలి. మనిషిగా మనం ఎంత పరిజ్ఞానంతో పరిణితో చేయాల్సి ఉంటుందో ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేయాలి తప్ప సమస్త లోకానికి ఉపకారం జరగడం కోసం నిర్దేశించిన ఒక ప్రత్యేకమైన కార్యాన్ని ఎవరికైనా అపకారం మాత్రం చేయకూడదు. చూడండి, నీటి రూపంలో పరమశివుడు. కార్తీక దీపం కథ ఈరోజు మనసాలతో కార్తీక మాసానికి నెలలో పౌర్ణమి తిథికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఇళ్లలో ఆలయాల్లో దీపాలు వెలిగించడం, జ్వాలా తోరణాల విశిష్టత గురించి
ప్రపంచకారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వెల్లడించిన విశేషాలు చూడండి. చాగంటి కోటేశ్వరరావు గారు తెలుసు కదా, ఆయన ఏపీ సలహాదారులుగా దానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు, చేశారు. అట్లా చాలా ఉన్నాయండి బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు చెప్పిన మాది. కాబట్టి ఈరోజు కార్తీక పౌర్ణమి, దీన్ని మనం ప్రజలందరూ కూడా కుశలంగా నడుపుకుంటున్నారు. దీపం పరమేశ్వర స్వరూపం, ఈశ్వరుడు కాంతి స్వరూపుడు, ఆయన ఎల్లప్పుడూ మన ఎలుగుతూ ఉంటాడు. వెనక ఉండి ప్రకాశిస్తూ మన శరీరం ఎంతకాలం నిలబడాలో అంతకాలం ఊపిరిని గుప్తంగా నిలబెట్టి ఆ ఊపిరి అయిపోగానే బయటికి వెళ్ళి శవంగా చేసి పడగొట్టగలిగిన పరమేశ్వర స్వరూపమే అక్కడ కూర్చొని ఉంటుంది. అది కాంతి. అందుకే పూజ ఇంత అయిపోయిన తర్వాత మంత్రపుష్పంలో చెప్తారు చూడండి. అట్లా ఈ పొద్దు కార్తీక పౌర్ణమి కాబట్టి దీపం గురించి ఇట్లా రాశారండి. కార్తీక పౌర్ణమి అదే అండి కార్తీక పౌర్ణమి గురించి. ఈరోజు ఎక్కడ చూసినా ఫుల్ జనాలు ఉన్నారండి. కార్తీక పౌర్ణమి ఈ పేపర్లో ఏ పేపర్లో చూసినా కూడా ఫార్మా కంపెనీలో జరిగిన నిన్న దాని మీదే ఉంది. ఇంకా ఏపీలో చూస్తే ఈ సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ ఉంది. సోషల్ మీడియాలో బూత్ పదాలు పెట్టిన వాళ్ళంతా ఒకరికి ఇప్పుడు సుక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఆడవాళ్ళ మీద అసభ్యకర పోస్టు పెట్టాలంటే వాళ్ళకి గుర్తు రావాలి. కాబట్టి అది చేస్తున్నారు మన ఏపీలో. పరిస్థితి ఏమిటంటే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే చేయాలి. ఇంకొకటి ఏమిటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ, ఈ మేరకు వయో పరిమితి తగ్గించాలి, అప్పుడే యువత రాణించే ఛాన్సు. పిల్లల మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్. ఓటు హక్కు పొందేందుకు వయో పరిమితి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేసేందుకు ప్రస్తుతం 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఈ వయసు పరిమితిని కుదించాలి. 21 ఏళ్ల పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చూడండి, ఎలక్షన్లో ఓటు వేయడానికి 18 సంవత్సరాలు అంట, కానీ ఎలక్షన్లో నిలబడడానికి ఎమ్మెల్యేగా 25 సంవత్సరాలు ఉండాలంట. అది ఎందుకు 21 ఏళ్ళకే తగ్గించవచ్చు కదా అని రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. యువత రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో గురువారం చిల్డ్రన్ మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీకి వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గిస్తేనే యువత రాజకీయాల్లో రాణిస్తుందని చెప్పారు. చూడండి, మంచిదే 25 సంవత్సరాలు తీసుకొస్తే. ఇంకా కూడా చెప్పారు ఏమనంటే పిల్లలు డ్రగ్స్ కానీ చెడు అలవాట్లకు బానిస కాకండి అని వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించాడు. ఇప్పుడు అందరూ చాలామంది చిన్నపిల్లలు చాలా మత్తు పదార్థాలకు వాడుతున్నారు. అది చాలా తప్పండి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఏమనేది గమనించాలా. పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పద్ధతి ఏమి. ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. బయట పోతే డ్రగ్స్ వాడుతున్నారు చాలామంది పిల్లలు. అది తల్లిదండ్రులు గమనించుకోవాలా. మత్తు పదార్థాలు అవి వాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ ఫోన్ల వల్ల చాలామంది చెడిపోతున్నారు. కాబట్టి ఈ ఫోన్లు కూడా తల్లిదండ్రులు గమనించుకోవాలా. పిల్లల ఫోన్లలో ఏం చేస్తున్నారు, ఏమి పరిస్థితి ఏమనేది కూడా గమనించాలి. అప్పుడే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. వాళ్ళ చదువు సంధ్యలు మంచి ఉన్న స్థానానికి ఎదగడానికి చాలా బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీ ఒక సబ్స్క్రైబర్గా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఒకరిని ఇద్దరిని ముగ్గురితో మీరు చేపిస్తే మీ ఇంట్లో వాళ్ళతో చేపించండి.
కాబట్టి నా ఛానల్ను మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేం సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశించుకుంటున్నాను. అట్లాగే పేపర్ది న్యూస్ మళ్ళీ రేపు కలుసుకుందాం. అలాగే పేపర్లోని ఉండే వార్తలు నేను చదివాను. వాటిల్లో ఏమన్నా మీకు ఇబ్బందికరంగా ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి దయవుంచి. ఎందుకంటే నేను ఎవరిది ఏమేం లేదు, మంచి విషయాలు అందరికీ తెలియజేయాలనేది నా కోరిక. పేపర్లోనే కాదు, ప్రతి ఒక్కరు కొన్ని విషయాలు తెలుసుకోగల, ఎక్కడ మూల ఏం జరుగుతుంది ఏమనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఈ పేపర్లో ఛానల్లో చదవడం జరిగింది. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి దయవుంచి. కానీ మనం ఎవరు కూడా ఒకరు ఇంకొకరిని ఇబ్బంది పెట్టకండి. సమాజంలో మంచిని చేయండి, 10 మంది దగ్గర 10 మందికి హెల్ప్ చేయండి. కానీ మత్తు పదార్థాలకు పిల్లలు బానిస కాకుండా ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారు అది కూడా జాగ్రత్తగా చూడాలనేదే మన కోరిక. నేను చెప్తున్నానండి, ఆలోచించుకోండి. మీ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.